తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బానుడి బగబగలకు జనం పరేషాన్ అవుతున్నారు. నిడమనూరులో నిన్న 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బానుడు బగబగలాడుతున్నాడు. ఉదయం నుంచే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నల్గొండ జిల్లా నిడమనూరులో నమోదైంది. ఈరోజు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సమాచారం అందిస్తూ ఉంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 2023లోనే మే 16వ తేదీ నాటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఈసారి ఒక నెల ముందుగానే ఏప్రిల్ నెలలోనే 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటి 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట జిల్లా మునగాల్లో 44.7 డిగ్రీల సెల్సియస్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నిన్నటికే నమోదయ్యాయి. ఈరోజు ఇంకా ఆ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బానుడైతే ఉదయం 7 గంటల నుంచే రాత్రి వరకు కూడా వేడి అక్కడికి తట్టుకోలేక ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే చెట్ల కింద, అదేవిధంగా కూలర్లు, అదేవిధంగా ఏసీల కింద ఉంటూ ఉపశమనం పొందుతున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో విధులకు హాజరయ్యేవారు, అదేవిధంగా ఒంటిపూట విద్యార్థులు కావచ్చు, మొత్తంగా కొంతమంది అయితే ఎండ కూడా బయట తిరుగుతున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ 2 రోజుల్లో గురు శుక్రవారంలో మరో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. ఎండ వేడి నుంచి కూడా తట్టుకునేందుకు అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలని ఇటు వైద్యులు కూడా సూచించిన పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా బానుడైతే బగబగలాడుతున్నాడు. మే నెలలో కురవాల్సిన ఎండలు ఏప్రిల్ నెలలోనే కురుస్తుండటంతో ప్రజలైతే అతలాకుతలమవుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి.